నిజమైన హీరో అంటే ఎవరో తెలుసా? తన ప్రాణం పోయినా పర్లేదు అనుకుని వేరే వాళ్ళ ప్రాణాలని కాపాడేవాడే అసలైన హీరో. అలాంటి హీరోనే ఫ్లయింగ్ లెఫ్టినెంట్ సిద్ధార్థ్ యాదవ్. ఈయన తన డ్యూటీ కోసం తన ప్రాణాలనే త్యాగం చేశారు. సిద్ధార్థ్ 3 ఏప్రిల్ రోజు జామ్నగర్ లో తన డ్యూటీలో భాగంగా జాగ్వార్ జెట్ ని ఫ్లై చేస్తుండగా టెక్నికల్ ఇష్యూ వచ్చింది. ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా తను ధైర్యం కోల్పోకుండా తన కో పైలట్ ని ఎవాక్యువేట్ చేసి అతన్ని కాపాడాడు. ఒకవేళ తను అనుకుని ఉంటే తను కూడా అక్కడే ఎవాక్యువేట్ అయిపోయి తన ప్రాణాలని కూడా కాపాడుకునేవాడు. కానీ జనాలు ఉన్న ఏరియాలో జెట్ ని వదిలేస్తే చాలా మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని ఆ జెట్ ని కొంచెం దూరంగా తీసుకెళ్లి ల్యాండ్ చేస్తుండగా ఆ జెట్ అక్కడే క్రాష్ అయిపోయింది. తన ప్రాణాలు పోతాయని తెలిసి కూడా జనాలకి ఏ ప్రమాదం కలగకుండా చేసి తను అమరుడైపోయాడు. సిద్ధార్థ్ కేవలం ఒక మంచి పైలట్ మాత్రమే కాదు, ఒక మంచి కొడుకు, ఒక అమ్మాయికి కాబోయే భర్త కూడా. 23 మార్చ్ కి అతని ఎంగేజ్మెంట్ కూడా అయి ఉండింది. సెలవుల తర్వాత డ్యూటీకి వెళ్తే ఈ ప్రమాదం జరిగింది. అతని పార్థివ దేహాన్ని ఇంటికి తీసుకెళ్లినప్పుడు అతనికి కాబోయే భార్య ఏడుస్తూ అక్కడ ఉన్న ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ ఆ అమ్మాయి ఆర్తనాదాలు విని దుఃఖంతో ఏడుపుని ఆపుకోలేకపోయారు. సిద్ధార్థ్ వాళ్ళ నాన్నగారు, తాతగారు కూడా ఎయిర్ ఫోర్స్ కి ఇలాంటి సేవలే అందించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సిద్ధార్థ్ లాంటి హీరోల్ని ఈ దేశం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఈ ఐపీఎల్లో పడి, ఈ అలేఖ్యా చిట్టి పికిల్స్ ఇష్యూలో పడి ఇలాంటి వాళ్ళని ఇగ్నోర్ చేయకండి. ఈ హీరో స్టోరీ దేశం మొత్తానికి తెలియాలి. జై హింద్ అని కమెంట్ చేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి.